వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ అవర్ కంటిన్యూషన్ క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ది కొలాయిడల్ సొల్యూషన్స్ గురించి చూస్తున్నాం. దట్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ విత్ వీ హ్యావ్ కంప్లీటెడ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది కొలాయిడ్స్. ఎయిదర్ ఇట్ ఇస్ మేబీ కలిగేటివ్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ, కలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి కొలాయిడల్ పార్టికల్స్కి ఎప్పుడు కూడా తక్కువగా ఉంటాయి కంపేర్ విత్ ట్రూ సొల్యూషన్స్. అదొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ వీ హ్యావ్ డిస్కస్డ్. నెక్స్ట్ ఆప్టికల్ ప్రాపర్టీస్లో టిండాల్ ఎఫెక్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఎస్, ద టిండాల్ ఎఫెక్ట్స్ అనేవి కేవలం కొలాయిడ్ పార్టికల్స్ మాత్రమే టిండాల్ ఎఫెక్ట్ని మనం ఎగ్జిబిట్ చేస్తాయి. అదే ట్రూ సొల్యూషన్స్, వాటిని మనం రియల్ సొల్యూషన్స్ అంటున్నాం. రియల్ సొల్యూషన్లో మనం టిండాల్ ఎఫెక్ట్ని చూడలేము. అంటే కాంతిని స్కాటర్ చేసేటువంటి ప్రాపర్టీ అనేది రియల్ సొల్యూషన్స్కి అనేది ఉండదు, జస్ట్ ఫర్ ద ప్రాపర్టీ ఆఫ్ కొలాయిడ్స్. అలాగే ఇప్పుడు చూసినట్టు కైనెటిక్ ప్రాపర్టీస్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? దే కెన్ హ్యావ్ ద బ్రౌనియన్ మూమెంటమ్. కొలాయిడ్ పార్టికల్స్ ఎప్పుడు కూడా బ్రౌనియన్ మూమెంటమ్ని ఉంటుంది. వాటిలో ఫిక్స్డ్ లేయర్కి డిఫ్యూజబుల్ లేయర్కి మధ్యలో ఒక పొటెన్షియల్ని క్రియేట్ చేస్తాయి. దాన్ని మనం జీటా పొటెన్షియల్ అని కూడా అంటామని చెప్పుకున్నాం. Based on that zeta potential, we can explain the stability of the colloidal solutions కూడా మనం చెప్పుకున్నాం. దట్ ఈస్ కైనెటిక్ ప్రాపర్టీస్. అండ్ ఎలక్ట్రిక్ ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రోఫోరోసిస్ అండ్ ఎలక్ట్రోఆస్మోసిస్. ఎలక్ట్రోఫోరోసిస్లోనేమో కొలాయిడ్ పార్టికల్స్, అందులో పాజిటివ్లీ చార్జ్డ్ నెగిటివ్ చార్జ్ పార్టికల్స్ ఉంటే దే ఆర్ గోయింగ్ టు ద ట్రావెలింగ్. నెగిటివ్ ఈజ్ గోయింగ్ టు ద పాజిటివ్ ఎలక్ట్రోడ్, పాజిటివ్ విల్ గోయింగ్ టు ద నెగిటివ్ ఎలక్ట్రోడ్. దీన్ని మనం జనరలీ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ ఎలక్ట్రోఫోరెసిస్ అంటాం. మరి ఎలక్ట్రో ఆస్మోసిస్ అంటే ఏంటి? దే ఆర్ ఓన్లీ దట్ చార్జ్డ్ ఫోరస్, ఒక సూక్ష్మ రంధ్రాలు ఉన్నటువంటి చార్జ్డ్ ఫోరస్ ద్వారా ఓన్లీ ట్రావెల్ ద డిస్పర్షన్ మీడియం. ఇక్కడ కొలాయిడ్ పార్టికల్స్ అనేవి ట్రావెల్ అవ్వవు. దిస్ ఇస్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ దట్ వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది కొలాయిడల్ సొల్యూషన్స్ చూసుకున్నాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్ ఆఫ్ హియర్ హౌ టు కొయాగులేషన్. దీన్నే మనం ఫ్లక్యులేషన్ అంటాం, దీన్నే మనం కొయాగులేషన్ అంటాం, దీన్నే మనం స్కందనం అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ స్కందనానికి ఎగ్ అనేది మనము బాయిల్ చేయకముందు అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, కొలాయిడల్ ఫామ్లో ఉంటుంది. అది జనరల్లీ ఎగ్ అనేది కొలాయిడల్ ఫామ్లో ఉంటుంది. సో ఇట్స్ ఏ ప్రోటీన్. వెన్ యూ హీటింగ్ బాయిలింగ్, ఎగ్ని బాయిల్ చేస్తే ఎలా అవుతుంది? అది గడ్డగట్టిపోతుంది. దాన్నే మనం కొయాగులేషన్ అంటాం, స్కందనం అంటాం. అంటే అర్థమైంది, ఎగ్ అనేది ప్రెసిపిటేట్గా మారింది. స్కందనం అంటే ఏంటండి? ప్రెసిపిటేట్, అవక్షేపం ఏర్పడడం. ప్రెసిపిటేట్ అంటే ప్రెసిపిటేట్ ఫామ్ అవ్వడాన్నే స్కందనం అంటాం. దట్స్ అ డిఫరెన్స్. ఇట్ ఈస్ మోస్ట్లీ డిఫరెన్స్ విత్ ద పెప్టైజేషన్. పెప్టీకరణానికి వ్యతిరేక ప్రక్రియ. పెప్టైజేషన్ అంటే ఏంటి? ప్రెసిపిటేట్ అనేది కొలాయిడ్గా మారుతుంది. వీఆర్ ఆల్రెడీ సే దట్ ప్రెసిపిటేట్ అనేది కొలాయిడ్గా మారితే పెప్టీకరణం అంటాం. ఇక్కడ ఏంటి? కొలాయిడ్ అనేది ప్రెసిపిటేట్గా మారుతుంది. కొయాగులేషన్లో కొలాయిడ్ అనేది ప్రెసిపిటేట్గా మారుతుంది. దట్ ప్రాసెస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ coagulation. How it is formed? The flocculation. So if flocculation is the process, we have to conversion of the colloid solutions are convert as a precipitates. ఒక విధంగా చెప్పాలంటే కొలాయిడ్స్ అనేవి మోస్ట్ స్టేబుల్గా ఉంటాయి. అలాంటి స్టేబుల్గా ఉన్నటువంటి కొలాయిడ్స్ని వీఆర్ కన్వర్ట్ యాజ్ ఏ ప్రెసిపిటేట్స్. అంటే సస్పెన్షన్స్గా, ప్రెసిపిటేట్స్గా మనం అవక్షేపాలుగా మనం మారుస్తున్నాం. అలా మార్చేటువంటి ప్రాసెస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ కొయాగులేషన్. దాన్నే మనం స్కందనము, కొయాగులేషన్ అంటాము. అంటే వీఆర్ డిస్ట్రాయింగ్ ద కొలాయిడల్ ప్రాపర్టీ. వీఆర్ ఆల్రెడీ సెడ్ ద కొలాయిడ్స్ ఆర్ చార్జ్డ్ పార్టికల్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం అంటే కొలాయిడ్ పార్టికల్స్ మీద ఎయిదర్ ఇట్ ఈస్ మేబీ పాజిటివ్లీ లేయర్ ఫిక్స్డ్ లేయర్ ఆర్ ఇట్ ఈస్ మేబీ నెగిటివ్లీ ఫిక్స్డ్ లేయర్ ఇస్ దేర్. ఆ ఫిక్స్డ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ లేయర్ని ఏం చేస్తున్నాం మనం? డిస్ట్రాయ్ చేస్తున్నాం. అంటే ద డిస్ట్రాయింగ్ ఆఫ్ ది చార్జ్ ఆన్ ది కొలాయిడల్ సొల్యూషన్. అంటే కొలాయిడ్ పార్టికల్స్ మీద ఉన్న ఛార్జ్ని మనం డిస్ట్రాయ్ చేయడం ద్వారా దే ఆర్ గోయింగ్ టు ది అలోయింగ్ సెటిలింగ్. సెటిలింగ్ మీన్స్ ప్రెసిపిటేట్ ఫార్మేషన్. అవి అవక్షేపాలుగా మారుతూ ఉన్నాయి. దట్ ప్రాసెస్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ కొయాగులేషన్. దీన్నే మనం ఫ్లక్యులేషన్గా మనం చెప్తున్నాము. దిస్ ఈజ్ అండర్స్టాండింగ్ యూ. సింపుల్. ద కొలాయిడ్ సొల్యూషన్స్ ఆర్ సెటిల్ యాజ్ ఏ ప్రెసిపిటేట్స్. దాన్నే మనం కొయాగులేషన్ అంటున్నాము. కొలాయిడల్ సొల్యూషన్స్ అనేవి సెటిల్డ్ యాజ్ ఏ ప్రెసిపిటేట్స్. వీటినే మనం
కొయాగులేషన్ అంటున్నాము. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కొలాయిడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఒక గుంపులాగా అగ్రిగేటింగ్ అవ్వడం, అన్నీ కలిసి కూడా ఒక గుంపులాగా అగ్రిగేట్ అయి సెటిల్ అయి ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తుంది. అలా ప్రెసిపిటేట్ ఫామ్ చేయడాన్ని మనం కొయాగులేషన్ అంటున్నాం. హౌ కెన్ వీ కన్వర్ట్ దట్ కొలైడ్స్ యాజ్ ఏ ప్రెసిపిటేట్స్? ఎన్ని విధాలుగా మనం హౌ కెన్ ద మెయిన్ procedures we have to getting that how to get the precipitate by the flocculation of the colloidsని మనం ఏ విధంగా ప్రెసిపిటేట్లుగా మార్చగలం, దానికి ఎలాంటి మెథడ్స్ ద్వారా చేసే అవకాశం ఉంది అంటే, మోస్ట్లీ జనరల్లీ కొలాయిడ్స్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. వాటికి కొంచెం ఎలక్ట్రోలైట్ కలిపినాం అనుకోండి, ఏదైనా సరే వీఆర్ యాడింగ్ ద ఎలక్ట్రోలైట్. ద ఎలక్ట్రోలైట్ మస్ట్ బీ హ్యావ్ ద పాజిటివ్ ఛార్జ్, మేబీ నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రోలైట్లో ప్లస్ ఛార్జెస్ ఉంటాయి, మైనస్ ఛార్జెస్ ఉంటాయి. అందులో ఏం చేస్తున్నాం మనం, ఏదైతే ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణం ప్రెసిపిటేట్ అంటే ఏదైతే కొలాయిడ్ ద్రావణం ఉందో ఆ కొలాయిడ్ ద్రావణానికి ఎలక్ట్రోలైట్ని కలుపుతాం. ఆ ఎలక్ట్రోలైట్ని కలిపినప్పుడు ఏమవుతుందంటే, ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి చార్జబుల్ అయాన్ కొలాయిడ్ ద్రావణంలో ఉన్నటువంటి ఛార్జ్ని రెండింటిని ఏం చేస్తుంది, న్యూట్రల్ చేస్తుంది. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కొలాయిడ్ సొల్యూషన్ యొక్క ఛార్జ్ FeOH టేకెన్ థ్రైస్ అనుకుందాం. దీని ఛార్జ్ ఏంటంటే, దీని మొత్తం కూడా సర్ఫేస్ అనేది ప్లస్ చే ఏర్పడింది. దీని సర్ఫేస్ అంతా ప్లస్ ఉంది అనుకుందాం. ఇది కొలాయిడ్ జనరల్లీ. సో ఇది ఫిక్స్డ్ లేయర్ ఫామ్ అయింది. నేను ఒక ఎలక్ట్రోలైట్ని కలుపుతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ I am adding the electrolyte, whatever that electrolyte I am adding, negatively charged, I think NO3 minus ion. See that, minus. నేను కలిపిన ఎలక్ట్రోలైట్లో నెగిటివ్ అయాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ దీని ఛార్జ్ ఏంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. మరి ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ చుట్టూ నేనేం చేయగానే మైనస్ వచ్చి చేరుతుంది. అంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ టోటల్లీ ఇదేమవుతుంది, న్యూట్రల్ అయిపోతుంది. న్యూట్రల్ అవ్వడం వల్ల ఏమొస్తుంది మనకంటే, FeOH టేకెన్ థ్రైస్ అవక్షేపము ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా మనకు ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అంటే కొలాయిడ్ కాస్త ప్రెసిపిటేట్గా మారింది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ యూ. అంటే ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కొలాయిడ్ ద్రావణం మీద ఉన్న చార్జ్ అనేది డిస్ట్రాయ్ చేయబడి ఇట్ ఈస్ కన్వర్ట్స్ యాజ్ ఏ ప్రెసిపిటేట్. దీన్ని ఏమంటాం అంటే కొయాగులేషన్ అంటున్నాము. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెథడ్ బై ది ఎడిషన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్. ఇంకా ఎలా చేయొచ్చు అంటే, ఐఎమ్ అప్లయింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీని మీద కొంచెం నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేశాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు కూడా ఇట్ ఈస్ కన్వర్ట్స్ యాజ్ ఏ ప్రెసిపిటేట్. ఇది కూడా మనకి ప్రెసిపిటేట్గా మారే అవకాశం ఉంది. ఇంకా ఎలా చేయొచ్చు సార్ అంటే, ఐ విల్ హ్యాడ్ ఆపోజిట్ ఛార్జ్ ఉన్నటువంటి ఇంకొక సోల్ని కలిపాను. ఒక సోల్ అంటే కొలాయిడ్. ఈ సోల్ యొక్క ఛార్జ్ ప్లస్ అనుకుందాను, నేను కలిపిన సోల్ యొక్క ఛార్జ్ మైనస్. అప్పుడు ఏమవుతుంది, న్యూట్రల్. అప్పుడు మళ్ళీ PPT అనేది ఫామ్ అవుతుంది. అంటే దే ఆర్ డిఫరెంట్ మెథడ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. లేదు, ఈ ఉన్నటువంటి దాన్ని నేను ఐఎమ్ యూజింగ్ దట్ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్, ఏదైనా ఒక ఫోరస్గా ఉన్నటువంటి మెంబ్రెయిన్ ద్వారా పంపించినాను. అలా పంపించినప్పుడు దాంట్లో ఉన్న ఎలక్ట్రోలైట్ను సపరేట్ చేశాను. అలా కూడా మనము దాన్ని కొయాగులేట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే డయాలసిస్ ప్రాసెస్ ద్వారా కూడా వీటిని మనం కొయాగులేట్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ మెథడ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద కొయాగులేషన్. వాట్ ఈజ్ మీన్ ఆఫ్ కొయాగులేషన్ అంటే, కొలాయిడల్ సొల్యూషన్ని వీఆర్ కన్వర్టింగ్ యాజ్ ఏ ప్రెసిపిటేట్. దానికోసం మనం కొంత ఎలక్ట్రోలైట్ని కలపడం వల్ల కానీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేయడం కానీ, లేదా ఆపోజిట్ ఛార్జ్ ఉన్నటువంటి ఇంకొక కొలాయిడ్ ద్రావణాన్ని కలపడం వల్ల కానీ. సో దిస్ ద ప్రాసెసెస్ వీఆర్ యూజింగ్ ఫర్ ద వీఆర్ గెటింగ్ యాజ్ ఏ కొలాయిడ్ యాజ్ ఏ ప్రెసిపిటేట్. కొలాయిడ్ని ఎలా మనం ప్రెసిపిటేట్గా మార్చవచ్చో చూడొచ్చు. సీ దట్ సమ్ ఇంపార్టెంట్ మెథడ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. సీ దట్ ఐఎమ్ ఆల్రెడీ సెడ్ బై యాడింగ్ అన్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఎలా మార్చొచ్చు అంటే, కొయాగులేషన్ ఈజ్ యూజువల్లీ డన్ బై బిలో ప్రాసెసెస్ అన్నాడు. ఎలాంటి ప్రాసెసెస్ అంటే సార్ అంటే, నెంబర్ 1 బై యాడింగ్ అన్ ఎక్సెస్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్. ఎక్కువ మొత్తంలో ఎలక్ట్రోలైట్ను కలపాలి. అలా కలపడం ద్వారా ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఆల్రెడీ ఛార్జ్ ఉన్నటువంటి కొలాయిడ్ ఛార్జ్ తోటి ఖచ్చితంగా ఆపోజిట్ ఛార్జెస్, సేమ్ ఛార్జెస్ కాదు ఇక్కడ, ఆపోజిట్ ఛార్జెస్ అనేవి న్యూట్రలైజ్ చేస్తాయి. అలా మనకి ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది.
బై అప్లయింగ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం ద్వారా కూడా ఇది మనం చేయొచ్చు. బై యాడింగ్ ఆపోజిట్లీ చార్జ్డ్ సోల్ పార్టికల్స్, ఇంకోటి ఆపోజిట్ చార్జ్ ఉన్నటువంటి సోల్ పార్టికల్స్ అప్లై చేయడం ద్వారా కొయాగులేషన్ చేయొచ్చు. చూద్దాం మరి కొయాగులేషన్ ఎలా ఉంటుంది. సీ దట్ మరి ఈ కొయాగులేషన్ని ఎలా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ద హార్డీ-షూలే రూల్. దీనికోసం బెస్ట్గా మనకు అర్థం చేసుకోవడానికి హార్డీ-షూలే రూల్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అంటే ఎలా మనము కొలాయిడ్ సొల్యూషన్ని మనం ఎట్లా ప్రెసిపిటేట్గా మార్చాలి అన్నప్పుడు హార్డీ-షూలే రూల్. వాట్ ఈజ్ హార్డీ-షూలే రూల్? సింపుల్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కూడా. మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి ఏరియా ఇది. మ్యాక్సిమం ఎగ్జామ్లో వస్తుంది అని అంటే ఖచ్చితంగా హార్డీ-షూలే రూల్ నుంచి మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. అంటే హార్డీ-షూలే రూల్ ఎందుకు అప్లై చేస్తాము అని అంటే ఒక కొలాయిడ్ సొల్యూషన్ని వీఆర్ కన్వర్టింగ్ యాజ్ ఏ ప్రెసిపిటేట్. అలా ప్రెసిపిటేట్ చేయడం కోసం వీ షుడ్ యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఏం కలపాలి? ఎలక్ట్రోలైట్ కలపాలి. మరి హౌ మచ్ కాన్సన్ట్రేషన్ వీ హ్యావ్ టు యాడ్ ఇట్? ఎంత కాన్సన్ట్రేషన్లో కలపాలి? ఎంత కాన్సన్ట్రేషన్లో కలిపితే అది మనకి కొయాగులేట్ అవుతుంది? ఒకవేళ దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద కొయాగులేషన్ వాల్యూ. ఎంత కలపాలి అనే దాన్ని మనం కొయాగులేషన్ వాల్యూ అంటాం. ద మినిమమ్ కాన్సన్ట్రేషన్ రిక్వైర్డ్ ఫర్ ద కొయాగులేషన్ ఆఫ్ ది కొలాయిడల్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ కొయాగులేషన్ వాల్యూ అంటాం. దాన్ని మనం ఫ్లక్యులేషన్ వాల్యూ అంటాం. సరే వాట్ ఎవర్. కొయాగులేషన్ వాల్యూ అండ్ కొయాగులేషన్ పవర్ ఈ రెండు కూడా ఆపోజిట్, అంటే దట్ మీన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ క్యారెక్టర్ ఉంటాయి. సరే ముందుగా మనం చూద్దాం. సో వాట్ ఈజ్ హార్డీ-షూలే రూల్ కెన్ బి ఎక్స్ప్లెయిన్? ద హార్డీ-షూలే రూల్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ పవర్, కొయాగులేషన్ పవర్. ఇదేం చెప్తుంది అని అంటే కొయాగులేషన్ పవర్. It explain the coagulation power. మరి కొయాగులేషన్ పవర్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హార్డీ-షూలే రూల్. See that what is mean of హార్డీ-షూలే రూల్? హార్డీ-షూలే రూల్ అంటే కంపల్సరీ యూ హ్యావ్ టు యాడ్ ద సమ్ అమౌంట్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్లో యాక్టివ్ అయాన్ ఉంటుంది. ఆ ఎలక్ట్రోలైట్లో ఉన్న యాక్టివ్ అయాన్ యొక్క వ్యాలెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. That is mean of the more valency on the active ion, it can be increase the coagulation power. అంటే ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి యాక్టివ్ అయాన్ ఏదైతే ఉంటుందో ఆ అయాన్ మీద ఉన్నటువంటి చార్జ్, దట్ మీన్స్ వ్యాలెన్సీ. ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలెన్సీ ఇంక్రీజింగ్, ఒకవేళ ఆ అయాన్ మీద వ్యాలెన్సీ ఇంక్రీజ్ అయిందనుకో, అది ప్లస్ అయాన్ కానీ మైనస్ అయాన్ కానీ వేలెన్సీ ఎక్కువ ఉండాలి. వేలెన్సీ ఇంక్రీజ్ అయితే ద పవర్ ఆఫ్ కొయాగులేషన్ విల్ బీ ఇంక్రీజింగ్. దాన్ని ఏమంటాం అంటే హార్డీ-షూలే రూల్ అంటాం సింపుల్గా. ద గ్రేటర్ ద వేలెన్సీ ఆఫ్ ది సింపుల్ డెఫినేషన్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. దేంట్లో అయితే గ్రేటర్ వేలెన్సీ ఉంటుందో, ఏ అయాన్ మీద అయితే గ్రేటర్ వేలెన్సీ ఉంటుందో, దట్ ఈస్ ద more powerful coagulation character. That's we have to understanding. Simple understanding. నేనేం చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొలాయిడ్ సొల్యూషన్. ఈ కొలాయిడ్ని నేను ఎలా మార్చాలి? ప్రెసిపిటేట్గా మార్చాలి. కాబట్టి దీనికి నేను ఏమి యాడ్ చేస్తున్నాను? ఎలక్ట్రోలైట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, నేను యాడ్ చేశాను. మరి ఇప్పుడు ఈ కొలాయిడ్ సొల్యూషన్లో ఏం అయాన్స్ ఉన్నాయంటే ఏబి అనేటువంటి ఒక అయాన్స్. ఇది కొలాయిడ్ సొల్యూషన్, ఇది ప్లస్ ఇది మైనస్. నేను ఎలక్ట్రోలైట్లో బీసీ అనేటువంటి అయాన్స్ ఉన్నాయి. దీంట్లో బి ఏంటి సార్ అంటే ప్లస్. సో ఇందులో ఏంటంటే ఇది మైనస్. మరి ఇప్పుడు నేను దేన్ని తీసుకోవాలి కొయాగులేట్ చేయడానికి అంటే వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ దిస్ ఫస్ట్? కొలాయిడ్ యొక్క ఛార్జ్ ఏంటిదో చూడాలి. అంటే కొలాయిడ్ యొక్క ఛార్జ్ ఇఫ్ ఇట్ ఈజ్ ప్లస్, నువ్వు తీసుకున్నది కొలాయిడ్ అనేది ప్లస్ ఛార్జ్ ఉన్న కొలాయిడ్ అనుకో. ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ టేకెన్ కొలాయిడ్ ఈజ్ ద
పాజిటివ్లీ చార్జ్డ్ కొలైడ్ అనుకో. మరి పాజిటివ్లీ చార్జ్డ్ కొలైడ్ కాబట్టి హౌ కెన్ యూ న్యూట్రలైజ్ ఇట్ ఈస్ అంటే ఇందులో ఉన్న నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఇట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ అయాన్. ఇందులో యూజ్ చేసేది ఏంటంటే నెగిటివ్ అయాన్ని మనం యాక్టివ్ అయాన్ అంటాము. యాక్టివ్ అయాన్ అంటాము అంటే ద యాక్టివ్ అయాన్ విచ్ ఇస్ అంటే కొలైడ్ సొల్యూషన్ మీద ఉన్న ఆపోజిట్ ఛార్జ్ కంపల్సరీ తీసుకోవాలి. ఎలక్ట్రోలైట్లో ఉన్న అయాన్లలో కొలైడ్ మీద ఉన్నటువంటి ఛార్జ్ని మనం పరిశీలిస్తే కొలైడ్ ఛార్జ్కు ఆపోజిట్ ఛార్జ్ ఉన్న అయానే యాక్టివ్ అయాన్ అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ అయాన్ యాక్టివ్ అయాన్ తీసుకోవాలి సార్ అన్నప్పుడు నీకు క్లియర్గా అర్థమవుతుంది. కొలైడ్ సొల్యూషన్ ఇది పాజిటివ్ సొల్యూషనా నెగిటివ్ సొల్యూషన్ అర్థమవుతుంది. దాన్ని చూడగానే నీకు బిట్ చూస్తే తెలిసిపోతుంది. సో ఇది ప్లస్ ఛార్జ్ ఉన్నటువంటి కొలైడ్ సొల్యూషన్. కొలైడ్ సొల్యూషన్ ప్లస్ ఛార్జ్ కాబట్టి వీ షుడ్ టేక్ ద ఎలక్ట్రోలైట్ మస్ట్ బి నెగిటివ్లీ చార్జ్డ్. ఖచ్చితంగా దీన్ని న్యూట్రలైజ్ చేసేది ఎవరంటే నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్. సో ఇది యాక్టివ్ అయాన్ అవుతుంది. ఇట్ ఈజ్ అండర్స్టాండింగ్. ఇఫ్ ఇట్ ఈస్ మరి యాక్టివ్ అయాన్స్ మీద నెగిటివ్ ఛార్జ్ ఎలా ఉండాలి అంటే మోర్ ఛార్జ్. ఒకవేళ నెగిటివ్లీ ఛార్జ్ అయాన్ ఎలా ఉండాలి సార్ అంటే నేను చాలా ఎలక్ట్రోలైట్లు కలిపిన, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 2-3 ఎలక్ట్రోలైట్లు కలిపిన, అందులో ఒక ఎలక్ట్రోలైట్ ఏంటంటే మోర్ ఛార్జ్ ఉన్న దాంట్లో సిల్వర్ నైట్రేట్ అనేటువంటి ఒక ఎలక్ట్రోలైట్ కలిపిన. సిల్వర్ నైట్రేట్లో ఎన్ని మైనస్లు ఉంటాయంటే ఒకటే మైనస్ ఉంటుంది. నేను ఇంకోటి సల్ఫేట్ ఉన్నటువంటి అయాన్, ఫర్ ఎగ్జాంపుల్ బేరియం సల్ఫేట్ కలిపాను. మరి సల్ఫేట్ అంటున్నాం కాబట్టి సల్ఫర్ ఎంత ఉంటుంది, సల్ఫేట్ మైనస్ ఉంటుంది. అంటే ఇక్కడ -2 అయాన్ ఉంది, -1 అయాన్ ఉంది. ఇంకోటి పాస్పేట్ కలిపిరా అంటే PO4 -3. అంటే చూడండి అన్ని మైనసే. నేను కలిపిన ఎలక్ట్రోలైట్లలో ఫస్ట్ ఏమో సిల్వర్ నైట్రేట్ కలిపిన, అవక్షేపం వచ్చింది. మళ్ళీ తర్వాత ఇంకోసారి అంటే డిఫరెంట్ టెస్ట్ విత్ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్. ఫస్ట్ నేను కలిపిన ఎలక్ట్రోలైట్ సిల్వర్ నైట్రేట్ ఎలక్ట్రోలైట్, అప్పుడు అవక్షేపం ఫామ్ అయింది. నేను నెక్స్ట్ ఇంకో టెస్ట్ ట్యూబ్లో ఏం చేశానంటే బేరియం సల్ఫేట్ కలిపిన కొలాయిడ్కి, అప్పుడు ఏమైంది, అప్పుడు కూడా అవక్షేపం వచ్చింది. ఈసారి నేను పాస్పేట్ అయాన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ కలిపాను, ఈసారి ఇది ఫాస్ట్గా అవక్షేపం వచ్చింది. అంటే ఈ 3 ఎలక్ట్రోలైట్లతో డిఫరెంట్ ఫార్మేషన్ ఆఫ్ కొలాయిడ్స్ ఉంటాయి. మరి వేటితో వేగంగా ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అని అంటే ఈ యొక్క యాక్టివ్ అయాన్ మీద దేనికైతే విచ్ వన్ హ్యాస్ ద గ్రేటర్ వేలెన్సీ అంటే -1 వేలెన్సీ ఉంది, -2 వేలెన్సీ ఉంది, -3 వేలెన్సీ ఉంది. అంటే -3 వేలెన్సీ ఉన్న ఎలక్ట్రోలైట్ కలిపినప్పుడు ఇట్ ఈస్ ఫాస్ట్లీ కన్వర్ట్స్ యాజ్ ఏ ప్రెసిపిటేట్. దీన్నే మనం పవర్ ఆఫ్ కొయాగులేషన్ అంటాము. మోర్ ద వ్యాలెన్సీ మోర్ ద కొయాగులేషన్. ఐఎమ్ సింప్లీ సేయింగ్ యూ, మనం కొయాగులేషన్ అంటే అర్థం ఏంటంటే కొలాయిడ్ సొల్యూషన్ని వీఆర్ కన్వర్ట్ యాజ్ ఏ ప్రెసిపిటేట్. అంటే కొలాయిడ్ ద్రావణాన్ని ప్రెసిపిటేట్గా మారుస్తున్నాం. అలా మార్చడం కోసం ఏం చేస్తున్నామా అంటే డిఫరెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ని కలుపుతున్నాం. నేను డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ని కలుపుతున్నాను. అలా ఎలా ఉండాలి ఎలక్ట్రోలైట్స్ అంటే ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్లో ఉండే అయాన్ యాక్టివ్ అయాన్. ఏది యాక్టివ్ అయాన్గా తీసుకోవాలి అంటే కొలాయిడ్కి ఉన్నటువంటి ఛార్జ్కి అపోజిట్ ఛార్జ్ ఉన్నటువంటి అయాన్ని మనం యాక్టివ్ అయాన్గా తీసుకోవాలి. ఇట్స్ వెరీ క్లియర్. ఒకవేళ నేను ఏది సూటబుల్గా ఏది ఫాస్ట్గా ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తుందని ఎట్లా డిసైడ్ చేయాలి అని అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కొయాగులేషన్. మోర్ ద పవర్ ఆఫ్ కొయాగులేషన్ మోర్ ద వ్యాలెన్సీ కెన్ బి రిక్వైర్డ్. అంటే కొయాగులేషన్ పవర్ ఎక్కువ ఉండాలంటే ఖచ్చితంగా ఆ యొక్క అయాన్ మీద చార్జ్ వాల్యూ ఎక్కువ ఉండాలి, దాన్ని మనం వేలెన్సీ ఎక్కువ ఉండాలి అన్నట్టు. అంటే ఈ కొలాయిడ్ ద్రావణాన్ని సిల్వర్ నైట్రేట్తో యూజ్ చేసినప్పుడు ప్రెసిపిటేట్ వచ్చింది, బేరియం సల్ఫేట్తో యూజ్ చేసినప్పుడు వచ్చేసింది, పాస్పేట్తో యూజ్ చేసినప్పుడు వచ్చేసింది. కానీ దేంతో ఫాస్ట్గా వస్తుంది, మూడిట్లలో ఏది పవర్ఫుల్ అంటే -3 పవర్ఫుల్. కాబట్టి మోర్ ద వ్యాలెన్సీ మోర్ ద కొయాగులేషన్ పవర్. ఇది మనము హడీ-షూలే రూల్ అనేది మనకు చెప్తుంది. ఒకవేళ అలా కాదు, ఒకవేళ కొలాయిడ్ సొల్యూషన్ అనేది నెగిటివ్ ఛార్జ్ ఉన్న కొలాయిడ్ అనుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ ఉంది, అంటే కొలాయిడ్ మీద ఉండే ఛార్జ్ నెగిటివ్. మరి అలాంటప్పుడు నువ్వు తీసుకోవాల్సిన ఎలక్ట్రోలైట్ ఎలా ఉండాలి అంటే ఎలక్ట్రోలైట్లో ఉండేటువంటి ఛార్జుల్లో
బి ప్లస్ సి మైనస్ ఉంది. ఇప్పుడు దేన్ని తీసుకుంటుంది? ఇప్పుడు యాక్టివ్ అయాన్ అంటే బి ప్లస్, పాజిటివ్ ఛార్జ్ అనేది యాక్టివ్ అయాన్. అర్థమైందా అండి? సింపుల్. ఎలక్ట్రోలైట్ పాజిటివ్ ఛార్జ్ అయితే కొలాయిడ్ పాజిటివ్ అయితేనేమో ఎలక్ట్రోలైట్లో ఉండే నెగిటివ్ పార్ట్ అనేది యాక్టివ్ అయాన్ అవుతుంది. ఒకవేళ కొలాయిడ్ అనేది నెగిటివ్లీ ఛార్జ్డ్ అనుకో, అప్పుడు మనకున్నటువంటి ఎలక్ట్రోలైట్లో ఉన్న పాజిటివ్ అయాన్ అనేది మనకి యాక్టివ్ అయాన్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను దీనికి 3 రకాల ఎలక్ట్రోలైట్స్ కలుపుతున్నాను. ఒకటి ఏంటంటే సోడియం క్లోరైడ్, ఇది ఒక ఎలక్ట్రోలైట్ కలిపాను. నెక్స్ట్ మెగ్నీషియం క్లోరైడ్ కలిపాను, అల్యూమినియం క్లోరైడ్ కలిపాను. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సోడియం ప్లస్ అంటే ఒకటే ప్లస్, మెగ్నీషియం +2, అల్యూమినియం +3. మరి ఇప్పుడు నేను ఏ ఎలక్ట్రోడ్ కలిపితే వేగంగా ప్రెసిపిటేట్ అవుతుంది సార్ అంటే, విచ్ వన్ హ్యాస్ మోర్ పవర్ ఆఫ్ కొయాగులేషన్ దట్ కెన్ బి ఫార్మ్స్ ద మోర్ ఫాస్ట్నెస్ ఆఫ్ ది ప్రెసిపిటేట్ ఫార్మేషన్. అంటే ఈ మూడిట్లలో దేనికి కొయాగులేషన్ పవర్ ఎక్కువ ఉంటే అది ఫాస్ట్గా మనకి ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తుంది. మరి ఈ మూడిట్లో దేనికి ఉంటుంది సార్ అంటే, విచ్ వన్ హ్యాస్ మోర్ వ్యాలెన్సీ. దట్స్ వెరీ సింపుల్. హడీ-షూలే రూల్ అదే చెప్తుంది. ఏం చెప్తుందంటే, ద గ్రేటర్ ద వ్యాలెన్సీ ఆఫ్ ద యాక్టివ్ కొయాగులేషన్ అయాన్, ద గ్రేటర్ ఈజ్ ద కొయాగులేషన్ పవర్. అంటే ఖచ్చితంగా కొయాగులేషన్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద valency. That means charge on active ion coming from electrolyte. దీనే ఏమంటున్నామంటే we are called the Hadi-Shule rule. Hadi-Shule's rule ఏం చెప్తుంది అని అంటే, ఈ వేలెన్సీ ఆన్ యాక్టివ్ అయాన్ కమింగ్ ఫ్రమ్ ఎలక్ట్రోలైట్. ఇది ఎక్కడి నుంచో రాదు, మనం యాడ్ చేసే ఎలక్ట్రోలైట్లో నుంచి వస్తుంది. అందులో నుంచి వచ్చేటువంటి అయాన్ అది మనం పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ అయాన్ పికప్ చేసుకోవాలి అని అంటే, ఒకవేళ మనం తీసుకున్నటువంటి కొలాయిడ్ ప్లస్ అయితే నెగిటివ్ అయాన్ని పికప్ చేసుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న కొలాయిడ్ నెగిటివ్ అయితే పాజిటివ్ అయాన్ని పికప్ చేసుకోవాలి. పాజిటివ్ అయాన్లో ఏ ఛార్జ్ ఉండాలి? పాజిటివ్ ఎలక్ట్రోలైట్లలో ఏ ఎలక్ట్రోలైట్కి అయితే ఎక్కువ ఛార్జ్ ఉంటుందో అది షూటబుల్ అండ్ మోర్ కొయాగులేషన్ పవర్. దిస్ ఈజ్ అబౌట్ వీఆర్ కాలింగ్ యాజ్ అ కొయాగులేషన్. దీనే మనం కొయాగులేషన్ అంటాం. అంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ ఏమో పాజిటివ్లీ ఛార్జ్డ్ తోటి కొయాగులేట్ అవుతుంది, పాజిటివ్లీ ఛార్జ్డ్ ఏమో నెగిటివ్లీ ఛార్జ్డ్ తోటి కొయాగులేట్ అవుతుంది. దీన్నే ఏమంటున్నాం అంటే హాడీ-షూలే రూల్ అంటున్నాము. సీ దట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్ హాడీ-షూలేస్ రూల్. Right, coagulation power is directly proportional to the valency on the active ion. Coagulation power ఎప్పుడు కూడా valency on the active ion మీద ఉన్న valencyకి directly proportionalగా ఉంటుంది. Some examples we have to see, then you understanding easily. See that. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ. నెగిటివ్లీ ఛార్జ్డ్ సోల్ అంటే కొలాయిడ్. నెగిటివ్లీ ఛార్జ్డ్ సోల్ అనేది కొయాగులేటెడ్ ఈజ్ కాజ్డ్ బై ది క్యాటయాన్. అంటే కొలాయిడ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే అది ప్రెసిపిటేషన్ అయ్యేది మాత్రం పాజిటివ్లీ ఛార్జ్డ్, వాట్ మీన్స్ క్యాటయాన్ తోటి కొయాగులేట్ అవుతుంది. ఒకవేళ పాజిటివ్లీ ఛార్జ్డ్ సోల్ అయితే, అంటే కొలాయిడ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే యానయాన్ తోటి కొయాగులేట్ అవుతాయి. యానయాన్ అంటే మైనస్ అయాన్తో కోయాగులేట్ అవుతుంది. సమ్ ఎగ్జాంపుల్స్ వీ కెన్ సీ దట్. ఎగ్జాంపుల్ మనం ఒకటి చూస్తే, సిల్వర్ అయోడైడ్ విత్ Ag+. దీన్ని చూడగానే నువ్వు చెప్పొచ్చు ఇది సోల్ అంటే ఏంటి? కొలాయిడ్. ఇది కొలాయిడ్. మరి ఇప్పుడు ప్లస్ కొలాయిడా మైనస్ కొలాయిడా చూడగానే అర్థమవుతుంది. ఇదేంటండి Ag+. దీని అర్థం ఏంటో తెలుసా? దీన్ని ఎలా రాయాలనో తెలుసా? దీన్ని యాక్చువల్లీ ఇలా రాయాలి. దాని అర్థం ఇది అండి. అంటే దీని చుట్టూ ఉంటుంది ఇలా, ఈ కొలాయిడ్ ఇలా ఉంటుంది, సర్ఫేస్ మొత్తం కూడా Ag+లు ఉంటాయి అన్నట్టు. ఇది యాక్చువల్ కొలాయిడ్. అది సరే అక్కడ చూపించలేదు కానీ
యాక్చువల్లీ ఇది ఇలా ఉంటుంది ఏజీ ప్లస్ కొలాయిడ్ ఇది అన్నట్టు. అంటే సర్ఫేస్ మొత్తం కూడా ఇలా ఉంది. అంటే ఇదేంటి పాజిటివ్ కొలాయిడ్. ఇదేంటి సార్ అంటే పాజిటివ్ కొలాయిడ్, దాని ఛార్జ్ మొత్తం పాజిటివే కదా, ఇది అన్నట్టు. దీని అర్థం ఇది అని. అంటే ఉపరితలం మొత్తం కూడా ప్లస్ ఛార్జ్తో ఉంది, అంటే ఫిక్స్డ్ లేయర్ మొత్తం కూడా ప్లస్ ఛార్జ్తో ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా కొయాగులేట్ చేయాలి అంటే వి యూజ్ ద నెగిటివ్లీ ఛార్జ్డ్. ఇప్పుడు మనం తీసుకునేది ఎలక్ట్రోలైట్ అన్నట్టు. అంటే ఖచ్చితంగా ఇది పాజిటివ్ కాబట్టి మనం తీసుకునే దాంట్లో ఏది ఉండాలి సార్ అంటే NO3 మైనస్, దట్ మీన్స్ నెగిటివ్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? కమింగ్ ఫ్రమ్ ఎలక్ట్రోలైట్. ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఫ్రమ్ ఎలక్ట్రోలైట్ నుంచి తీసుకోవాలి. NO3 మైనస్ ఒక ఆప్షన్. ఇంకొకటి తీసుకోవచ్చు NO3 మైనస్ ఒకటి. రెండోది నేనేం తీసుకుంటున్నాను అనుకుంటే SO4 మైనస్ 2, ఇది ఇంకో ఎలక్ట్రోలైట్. ఫ్రమ్ ఎలక్ట్రోలైట్ ఇదొక ఆప్షన్. నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు? ఇంకొక ఆప్షన్ కూడా ఉంది PO4 మైనస్ 3, ఇదేంటిది? ఫ్రమ్ ఎలక్ట్రోలైట్. అంటే ఎన్ని ఎలక్ట్రోలైట్లు? 3 ఎలక్ట్రోలైట్స్తో రియాక్షన్ రాస్తున్నాను, కాకపోతే నేను ఇక్కడ అన్ని కలిపి ఒకే దగ్గర చూపిస్తున్నాను. ఫస్ట్ దాంతో రాస్తున్నాను AgI Ag ప్లస్ అంటే ఏం ఫామ్ అవుతుంది? దే కెన్ ఫామ్ ద ప్రెసిపిటేట్. AgI అనే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, సిల్వర్ అయోడైడ్ అనే PPT ఫామ్ అవుతుంది. PPT అంటే ఏంది? కొయాగులేషన్ చెంది ప్రెసిపిటేట్ ఫామ్ అయింది. ఇంకేమవుతుంది? సిల్వర్ నైట్రేట్ ఫామ్ అవుతుంది. ఇదొక రియాక్షన్. ఇక రెండో రియాక్షన్ ఏంటి సార్ అంటే SO4 మైనస్ 2, ఇది ఒక ఎలక్ట్రోలైట్ కలిపిన, ఇది రెండో ఎలక్ట్రోలైట్ కలుపుతున్నా. సో రెండో ఎలక్ట్రోలైట్ కలిపినప్పుడు ఇది ఏమవుతుంది? సో ఇట్ ఈస్ నాట్ నెసరీ హియర్, మీకు అర్థం కావడం కోసం ఇది గీసాను. సో అలా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఐఆమ్ యాడింగ్ 2 moles ఆఫ్ సిల్వర్ అయోడైడ్ అండ్ Ag ప్లస్, ఇది కొలాయిడ్, ఇది సోల్. ఈ సోల్కి నేనేం చేశాను? SO4 మైనస్ 2 యాడ్ చేశాను. అప్పుడు సిల్వర్ అయోడైడ్ 2 moles ఆఫ్ AgI ప్రెసిపిటేట్ ప్లస్ 2 moles ఆఫ్ AgSO4 ఫామ్ అయింది. ఇట్ ఈస్ వన్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకొకటి, సో 3 moles ఆఫ్ AgI Ag ప్లస్, ఇప్పుడు ఏం ఫామ్ అవుతుంది? 3 moles ఆఫ్ AgI ప్లస్ 3 AgPO4 ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ కొయాగులేషన్ పవర్? వాట్ ఈస్ కొయాగులేషన్ పవర్ ఆఫ్ యానయాన్స్? ఇక్కడ ఎన్ని యానయాన్ ఇన్వాల్వ్ అయినాయి? ఫస్ట్ NO3 మైనస్ అయాన్ ఇన్వాల్వ్ అయింది, తర్వాత SO4 మైనస్ 2. అంటే ఇదొక టెస్ట్ ట్యూబ్లో చేసాం, ఇదొక టెస్ట్ ట్యూబ్లో చేసాం, ఇదొక టెస్ట్ ట్యూబ్లో చేసాం. దీని అర్థం ఏంటంటే వీఆర్ ద కొలాయిడ్ రియాక్ట్ విత్ 3 డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్. మరి 3 డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్తో రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఏ ఎలక్ట్రోలైట్తో ఇన్వాల్వ్ అయినప్పుడు ఫాస్ట్గా ప్రెసిపిటేట్ వస్తుంది, అదే మనం పవర్ ఆఫ్ కొయాగులేషన్ అంటున్నాం. మరి నైట్రేట్ NO3 మైనస్తో వచ్చినప్పుడు ప్రెసిపిటేట్ ఫాస్ట్గా ఫామ్ అయిందా? SO4 మైనస్ 2 వచ్చినప్పుడు ప్రెసిపిటేట్ ఫాస్ట్గా ఫామ్ అయిందా? PO4 మైనస్ 3తో ప్రెసిపిటేట్ ఫామ్ అయిందా ఫాస్ట్గా? అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ పవర్ ఆఫ్ కొయాగులేషన్. మరి వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ పవర్ ఆఫ్ కొయాగులేషన్? అకార్డింగ్ టు ద హార్డీ-సులేష్ రూల్, వాట్ సేస్ దట్ ద అయాన్ విచ్ వన్ హ్యాస్ ద మోర్ వ్యాలెన్సీ, ఏ అయాన్ మీదనైతే ఎక్కువ వ్యాలెన్సీ ఉంటుందో అంటే ఛార్జ్ ఎక్కువగా ఉంటుందో, దట్ ఈస్ ద మోర్ పవర్ఫుల్ కొయాగులేటింగ్ ఏజెంట్. అంటే అదే మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మూడిట్లలో దేనికి ఎక్కువ ఉంది సార్ అంటే PO4 మైనస్ 3 ఈజ్ గ్రేటర్ దెన్, SO4 మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్, అండ్ NO3 మైనస్. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ది పవర్ ఆఫ్ కొయాగులేషన్. కొయాగులేషన్ పవర్ ఇలా ఉంటుంది అన్నట్టు. అంటే చూడండి, నీకు చూడగానే అర్థమవుతుంది, ఇది సోల్, ఇవన్నీ కూడా సోల్ మీన్స్ కొలాయిడ్. ఇది పాజిటివ్ కొలాయిడ్, ఎందుకంటే Ag ప్లస్ కనిపిస్తుంది, అంటే దీని చుట్టూ మొత్తం కూడా సర్ఫేస్ మొత్తం కూడా ప్లస్తో ఉన్నట్టు అర్థం. అంటే ఇది Ag ప్లస్ పాజిటివ్ కాబట్టి నువ్వేం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్లో నుంచి నెగిటివ్ని యాక్టివ్ అయాన్గా తీసుకోవాలి. అలా తీసుకొని మనం ఇలా చేయొచ్చు. ఇట్ ఈజ్ అబౌట్ ద పవర్ ఆఫ్ ది కొయాగులేషన్. ఇది ప్లస్. మరి చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్, మైనస్ ఉన్నప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది చూద్దాం. సీ దట్ ఒకవేళ
నువ్వు తీసుకున్నటువంటి కొలాయిడ్ అనేది నెగిటివ్ కొలాయిడ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. సీ దట్ సి ఐఎమ్ రైటింగ్ ది ఎగ్జాంపుల్ AgI I మైనస్, ఇది సోల్ అంటే కొలాయిడే కదా. మరి ఇప్పుడు కొలాయిడ్ ఏ ఛార్జ్ ఉంది? నెగిటివ్ ఛార్జ్ ఉంది. కొలాయిడ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి నువ్వు యూజ్ చేయాల్సినటువంటిది ఏంటిది? ఏ అయాన్ యాక్టివ్ అయాన్గా తీసుకోవాలి అంటే ఎలక్ట్రోలైట్లో నుంచి ఏ అయాన్ని మనం యాక్టివ్ అయాన్గా తీసుకోవాలి అంటే ప్లస్ ఛార్జ్ ఉన్న అయాన్ తీసుకోవాలి. ఎందుకంటే కొలాయిడ్ మనకు నెగిటివ్ ఛార్జ్ కదా, మనకి యాక్టివ్ అయాన్ ఖచ్చితంగా ప్లస్ అయి ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే వీఆర్ టేకింగ్ సమ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ సోడియం ప్లస్ అయాన్ Na ప్లస్. ఇది ఎలా ఉన్నట్టు దీని అర్థం ఏం ఇలా ఉంటే అర్థం ఏంది అని అంటే AgI దీని చుట్టూ కూడా ఏమున్నట్టు సిల్వర్ అయోడైడ్ చుట్టూ, దీని చుట్టూ కూడా దే కెన్ ఫార్మ్ ద ఫిక్స్డ్ లేయర్ విత్ ఫిక్స్డ్ లేయర్ దేంతో ఫామ్ అవుతుంది? I మైనస్తో ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ I మైనస్. అంటే యాక్చువల్లీ కొలాయిడ్ అనేది ఇలా ఉంది, ఇదంతా కూడా నెగిటివ్లీ ఛార్జ్డ్గా ఉంది. ఇట్ ఈస్ కొలాయిడ్ ఇది. మరి ఇప్పుడు దీన్ని మైనస్ కాబట్టి దీంతో ప్లస్తో సో రియాక్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ దీని యొక్క ఫార్మేషన్ అన్నట్టు. సీ దట్ నవ్ ఐ ఆమ్ గోయింగ్ టు ద Na ప్లస్ అంటే అర్థం ఏమవుతుంది అంటే సోడియం అయోడైడ్ AgI ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అండ్ సోడియం అయోడైడ్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ద PPT ఫార్మేషన్. ఇది నెంబర్ Na ప్లస్ తోటి. నవ్ ఐ ఆమ్ రియాక్షన్ విత్ మెగ్నీషియం ప్లస్ 2. ఒకవేళ రియాక్షన్ విత్ మెగ్నీషియం ప్లస్ 2 అంటే 2 moles ఆఫ్ AgI I మైనస్ ప్లస్ మెగ్నీషియం ప్లస్ 2 అయాన్. ఇట్ ఈస్ యాక్టివ్ అయాన్. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఎలక్ట్రోలైట్ నుంచి వస్తుంది. మనం యాక్టివ్ అయాన్ని ఎలక్ట్రోలైట్ నుంచి తీసుకుంటాం కదా. సో మెగ్నీషియం ప్లస్ 2 అంటే 2 moles ఆఫ్ AgI ప్లస్ MgI2 అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక ఆప్షన్. నెక్స్ట్ 3 moles ఆఫ్ AgI I మైనస్ ప్లస్ అల్యూమినియం ప్లస్ 3. ఇట్ ఈస్ కెన్ బి ఫార్మ్ సింప్లీ 3 moles ఆఫ్ AgI అండ్ 3 moles ఆఫ్ ది we can form అల్యూమినియం I3 ఎందుకంటే Al(I3) ఉంటుంది. 3 moles అవసరం, Al(I3) ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అండర్స్టాండింగ్. వాట్ ఈస్ ద పవర్? కోయాగులేషన్ పవర్. కోయాగులేషన్ పవర్ ఆఫ్ క్యాటయాన్స్. కోయాగులేషన్ పవర్ ఆఫ్ క్యాటయాన్స్ ఏం రాయొచ్చు? కోయాగులేషన్ పవర్ అన్నప్పుడు అకార్డింగ్ టు ద హడీ-షులేస్ రూల్ యు నో వెరీ వెల్ అబౌట్ ద అయాన్ విచ్ వన్ హ్యాస్ ద మోర్ వ్యాలెన్సీ. మూడిట్లలో మోర్ వ్యాలెన్సీ ఎంత ఉంటుందంటే సోడియంకి +1, మెగ్నీషియంకి +2, అల్యూమినియంకి +3 ఉంటుంది. సో అంటే చూడండి పవర్ ఎలా ఉంటుంది అంటే నా రైట్ సింప్లీ Al +3 గ్రేటర్ దెన్ బేరియం +2 ఆర్ మెగ్నీషియం +2. బేరియం +2 రాయొచ్చు, మెగ్నీషియం +2. ఒకవేళ నువ్వు ఆడ బేరియం వాడితే బేరియం +2, మెగ్నీషియం వాడితే మెగ్నీషియం +2 అండ్ ఆల్సో ది సోడియం ప్లస్ ఇది అన్నట్టు. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని మనం తీసుకోవచ్చు. సీ దట్ ఇది సింపుల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద అండర్స్టాండింగ్ ద వాట్ ఈజ్ హడీ-షులేస్ రూల్. అంటే హడీ-షులేస్ రూల్ ద్వారా ఖచ్చితంగా మనం పవర్ ఆఫ్ కోయాగులేషన్ అంటే కోయాగులేషన్ పవర్ అనేది సో దట్ ఈస్ ద డిపెండ్స్ ఆన్ ద వ్యాలెన్సీ. గుర్తుపెట్టుకోండి మనకిచ్చినటువంటి కొలాయిడ్ అనేది పాజిటివ్ కొలాయిడ్ అనుకో, మనం కలిపేటువంటి అయాన్ ఖచ్చితంగా నెగిటివ్ అయి ఉంటుంది. నెగిటివ్లో హైయెస్ట్ ఛార్జ్ ఉన్నదే ఫస్ట్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి Fe(CN6) -4 ఉంది, ఇక్కడ -4 ఉంది కాబట్టి ఇదే ఫస్ట్ తీసుకున్నాం, తర్వాత -3, తర్వాత -T, తర్వాత -1 ఇట్లా. పాజిటివ్ కూడా అంతే. ఒకవేళ నువ్వు తీసుకున్నది నెగిటివ్ కొలాయిడ్ అనుకో, మనం యాడ్ చేసేది పాజిటివ్ యాడ్ చేస్తాం. ఉన్న వాటిలో హైయెస్ట్ ఛార్జ్ +3, +2, +1 ఇట్లా మనం తీసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే మోర్ ద వ్యాలెన్సీ దట్ హ్యాస్ ద మోర్ కొయాగులేషన్ పవర్. దేని మీదనైతే ఎక్కువ వ్యాలెన్సీ ఉంటుందో దానికే కొయాగులేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద హడీ-షులేస్ రూల్. See that the minimum concentration of the electrolyte in millimoles per the liter
required to cause the complete coagulation of the soul in 2 hours is called the coagulation value. దీన్ని మనం ఫ్లక్యులేషన్ వాల్యూ అంటాం. ఎప్పుడు కూడా ఫ్లక్యులేషన్ వాల్యూ అనేది కొయాగులేషన్ పవర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కొయాగులేషన్ పవర్ కొయాగులేషన్ వాల్యూ వేరు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఉన్నది మనం సో కొయాగులేషన్ వాల్యూకి పవర్కి ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. వాట్ ఈస్ కొయాగులేషన్ వాల్యూ? కొయాగులేషన్ అంటేనే వీ షుడ్ యాడ్ సమ్ అమౌంట్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ టు ది కొలాయిడ్. మరి హౌ మచ్ వీ హ్యావ్ టు యాడ్ అంటే అదే ద మినిమం కాన్సన్ట్రేషన్. అంటే ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ చూడండి, ద మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఇది ఎందులో కలిసామంటే మిల్లీమోల్స్ పర్ లీటర్. అంటే ఆ మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని మనం వీ షుడ్ యాడ్ ద కొలాయిడల్ సొల్యూషన్, ఇట్ కన్వర్ట్ యాజ్ ఏ పీపీటీ.